అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు ఇక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో వేగవంతం అయితే అవుతుంది మరి రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వార్డ్ మెంబర్లకు సంబంధించి అట్లాగే సర్పంచ్లకు సంబంధించి రిజర్వేషన్స్ అయితే అన్ని జిల్లాలో సంబంధించి కలెక్టర్లు అయితే సో రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎంపీడీఓలు అట్లాగే ఆర్డీఓలు మొత్తం కూడా ఆ ప్రక్రియను అయితే కంప్లీట్ చేసినాయి సో అవి నివేదికను మొత్తం కూడా కలెక్టర్లకు అయితే జిల్లా కలెక్టర్లకు అయితే పంపినాయి సో కలెక్టర్లు కూడా మొత్తం పరిశీలించిన తర్వాత గెజెట్ కూడా దాన్ని విడుదల చేయడం జరిగింది మొత్తం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 12,000 గ్రామ పంచాయతీలు అంటే 12,000 చిల్లర గ్రామ పంచాయతీలు అట్లాగే 1,00,000 పైచిలకు వార్డులు అయితే ఉంటాయి సో వాటికైతే ఎలక్షన్స్ జరపాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది ఆ నేపథ్యంలో రిజర్వేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అంటే ఏ వార్డులో ఎవరు ఉండాలి ఏ సర్పంచ్ స్థానంలో ఎవరు ఉండాలి అనే విషయాలు కూడా మొత్తం కూడా రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది సో ఎంపీడీఓలు వార్డ్ మెంబర్లకు సంబంధించి రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే కంప్లీట్ చేశారు అట్లాగే ఆర్డీఓలు అయితే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కంప్లీట్ చేశారు అంటే రొటేషన్ పద్ధతిలో ఈ మొత్తం స్థానాలకు కూడా రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు అయితే కల్పించారు అంటే గతంలో మనకు ఏదైతే రిజర్వేషన్ వస్తుందో ఇప్పుడు అది రాకుండా వేరే స్థానానికి అయితే రిజర్వ్ చేశారు అంటే గతంలో ఎస్సీ వస్తే కనుక ఇప్పుడు అక్కడ ఎస్సీ రాకుండా బీసీ కానీ లేదంటే ఓసీ కానీ ఇట్లా ఈ రొటేషన్ పద్ధతుల్లో అయితే మొత్తం కూడా రిజర్వేషన్లు అయితే ఖరారు చేశారు సో ఇక ఈ సాయంత్రం లోపు ఆ కలెక్టర్ల నుంచి ఏదైతే నివేదిక ఉందో అంటే రిజర్వేషన్ సంబంధించి పూర్తిగా జిల్లాలకు సంబంధించిన అంత నివేదిక కూడా కలెక్టర్ల దగ్గరకు ఉంది కలెక్టర్ల నుంచి ఇక్కడ పంచాయతీరాజ్ శాఖకు అయితే పంపుతారు మరి అక్కడి నుంచి వాళ్ళు అంతా పరిశీలించి దాన్ని ఎన్నికలకు సంఘం పంపితే మరి ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఇక ఎస్సీ ఎస్టీలకు 2011 ప్రకారం వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకైతే రిజర్వ్ కేటగిరీ ఎంత శాతం కేటాయించాలని చెప్పేసి వాళ్ళకైతే డిసైడ్ చేశారు అట్లాగే బీసీలకు మరి రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం 2024 సంబంధించి ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా చేసిన ప్రకారం అయితే మరి వాళ్ళకైతే సీట్లు అయితే కేటాయించడం జరిగింది అంటే మొత్తం కూడా అన్ని రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో 50% లోపు మించకుండా అంటే 50%కి మించకుండా రిజర్వేషన్లు అయితే ఖరారు చేశారు ఏదైతే 2018 పంచాయతీరాజ్ చట్టం ఉంటుందో సో దానికి లోబడే మరి రిజర్వేషన్లు అయితే మొత్తం కూడా ఖరారు చేసిరు సో ప్రభుత్వం జీవోను అయితే తీసుకొచ్చింది ప్రత్యేకంగా 46 అనే జీవోను తీసుకొచ్చి దాని ప్రకారం 50%కి మించకుండా రిజర్వేషన్లు అయితే ఖరారు చేసింది ఇక ఈ రోజు అయితే సుప్రీం హైకోర్టులో విచారణ అయితే జరగాల్సి ఉంది యాక్చువల్గా ఈరోజు సో ఈ రోజు అయితే చీఫ్ జస్టిస్ గారు అయితే అంటే సెలవులో ఉండడం వల్ల అదైతే వాయిదా పడింది సో ఇక్కడ మనకి కోర్టు తీర్పుకు ఎలాంటి సంబంధం లేకుండా ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయని చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరగకపోవడానికి ఇంకా ఎలాంటి రీజన్ అయితే లేదు ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధంగా ఉంది 50%కి లోబడి ఉంది సుప్రీంకోర్టు ఏదైతే పరిమితి ఉందో దానికి లోబడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి సో 25 రేపు లేదా ఎల్లుండి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది అట్లాగే డిసెంబర్ 17 లోపు ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేయాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది ఆ మేరకు రిజర్వేషన్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నైతే వార్డ్ మెంబర్ స్థానాలు ఉంటాయి ఎన్నైతే సర్పంచ్ స్థానాలు ఉంటాయి వాటన్నిటికీ కూడా రిజర్వేషన్స్ అయితే ఖరారు చేసిరు అంటే ఏ స్థానంలో ఎవరికి రిజర్వేషన్ వచ్చింది ఏ స్థానంలో ఎవరికి రిజర్వేషన్ ఈ క్లారిటీ మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా కూడా కంప్లీట్ అయిపోయింది ఆ నివేదిక అంట కలెక్టర్ల దగ్గరకు వచ్చింది కలెక్టర్లు గెజెట్ కూడా విడుదల చేశారు సో ఆ నివేదికను పంచాయతీరాజ్ శాఖ అయితే పంపనున్నారు సో అక్కడి నుంచి అది ఎలక్షన్ కమిషన్కి పోయిన వెంటనే ఇక నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది మొత్తానికి ఈ 2-3 రోజుల్లో ఎలక్షన్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే విడుదల చేస్తారు డిసెంబర్ 17 లోపు 3 దశల్లో ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది మరొక వైపు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో అవి పార్టీ పరంగా ఇస్తున్న విషయం తెలిసిందే చాలా వీడియోలు అయితే మనం మాట్లాడుకున్నాం సో బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు నిలబెట్టి 42% రిజర్వేషన్ సీట్లు అయితే ఇస్తారు ఇక మొత్తానికి డిసెంబర్లో ఈ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోతే మొత్తానికి వార్డ్ మెంబర్ సర్పంచ్ వీళ్ళైతే మరి డిసెంబర్ లోపు ఎవరైతే గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఉంటారో అవైతే కొలువు తీరుతాయని చెప్పొచ్చు ఇంకా అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూ న్యూస్ కాల్ చేయండి మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921 పబ్లిక్ వాయిస్ సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూ న్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం